హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేవ్ ఫస్ట్ అండ్ స్పెండ్ నెక్స్ట్. ఎస్, మీరు విన్నది కరెక్టే. సేవ్ ఫస్ట్ అండ్ స్పెండ్ నెక్స్ట్ అంటే ముందు పొదుపు, తర్వాతే ఖర్చు. నేను ఇలా ఎందుకు అంటున్నానో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి బడ్జెట్ గురు. డోంట్ స్కిప్ ద వీడియో అంటిల్ ద ఎండ్. ముందుగా సేవింగ్స్ చేయాలంటే సేవింగ్స్ అంటే ఏమిటో తెలియాలి కదా. ఎస్, అసలు సేవింగ్స్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ సేవింగ్స్? మన ఆదాయం నుంచి కొంత భాగాన్ని క్రమం తప్పకుండా భవిష్యత్తు యొక్క అవసరాలు, అత్యవసర పరిస్థితులు మరియు ఫ్యూచర్ గోల్స్ కోసం పక్కన పెట్టే విధానాన్ని సేవింగ్స్ అంటారు. సో చాలామంది ఇలా అంటుంటారు, అరే నెలాఖరుకు డబ్బు మిగలడం లేదు, పొదుపు ఎలా చేయాలి మరి? ఈ ప్రశ్న మీకు కూడా ఉందా? అయితే జాగ్రత్తగా వినండి. నిజానికి పొదుపు అనేది మిగిలిన డబ్బు దాచిపెట్టడం కాదు. ముందుగానే కొంత మొత్తాన్ని పక్కన పెట్టి మిగిలిన డబ్బుతో ఖర్చులను నిర్వహించడమే నిజమైన సేవింగ్స్ ప్లానింగ్. ఫర్ ఎగ్జాంపుల్, రమేష్కు నెలకు 40,000 శాలరీ వస్తుంది అనుకుందాం. అతను మొదట ఖర్చు చేసి మిగిలితే సేవ్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఎవ్రీ మంత్ ఏదో ఒక ఖర్చు రావడంతో పొదుపు చేయలేకపోతున్నాడు. అదే అతను గనక జీతం వచ్చిన రోజే తన శాలరీలోని 20% అంటే 40,000లో 20% అంటే 8,000, ఈ 8,000ని వేరే ఖాతాలో గనక సేవ్ చేసినట్లయితే మిగిలిన 32,000తోనే తన ఖర్చులను ప్లాన్ చేస్తాడు. ఇలా ప్రతి నెలా చేస్తూ ఉంటే ఏడాది చివరికి అతని వద్ద 96,000 సేవింగ్స్ మిగులుతుంది. వడ్డీతో కాకుండా, వడ్డీ కలపకుండానే అతని దగ్గర 96,000 సేవింగ్స్ ఉంటాయన్నమాట. ఇదే సేవింగ్స్ ప్లాన్ యొక్క నిజమైన శక్తి. సో అర్థమైంది కదా. పొదుపు చేయడం ఎంతో ముఖ్యం. ఇది మన భవిష్యత్తుకు భరోసా. పిల్లల చదువు, ఇంటి కల నెరవేరుస్తుంది. ఈ రోజే పొదుపు ప్రారంభించండి. హాస్పిటల్ బిల్స్, అలాగే జాబ్ పోయినప్పుడు మనం ఆర్థిక భద్రత కోసం, పిల్లల చదువు, ఇల్లు, వాహనాలు వంటివి కొనుగోలు చేసే క్రమంలో, అలాగే అప్పులు చేయకుండా ఉండటానికి, మనశ్శాంతితో జీవించడానికి. ఒకవేళ మనం డబ్బు సేవ్ చేయకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు డబ్బు సేవ్ చేయకపోతే మనకి ఎమర్జెన్సీ టైంలో ఇబ్బంది అవుతుంది. అప్పు చేయాల్సి ఉంటుంది, మెంటల్ ప్రెజర్ ఉంటుంది. అలాగే మన గోల్స్ ఏవి కూడా ఫుల్ఫిల్ అవ్వవు. అలాగే మనకొచ్చే అవకాశాలని కోల్పోతాం. మన రిటైర్మెంట్లో కష్టపడాల్సి ఉంటుంది. సో ఎంతవరకు సేవ్ చేయాలి? సరే, ఇప్పుడు సేవింగ్స్ ముఖ్యమని మనకు అర్థమైంది కదా. సో ఎంత సేవ్ చేస్తే మనం సేఫ్గా ఉండగలం? అట్లీస్ట్ 20% ఆఫ్ యువర్ శాలరీ ఆర్ ఇన్కమ్. మన ఇన్కంలో నుంచి కనీసం 20% మేర సేవ్ చేయాలి. కొంతమందికి లోన్స్, ఈఎంఐస్ వల్ల అది కూడా కష్టంగా ఉంటుంది. సో అలాంటప్పుడు 5% నుంచి 10% వరకు, కనీసం 5% లేదా 10% మనం సేవింగ్స్ చేయటం స్టార్ట్ చేయాలి. అలాగని ఆ 5-10%తోనే సేవింగ్స్ చేయమని కాదు, మన ఆదాయం పెరిగే కొద్దీ సేవింగ్స్ కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. మనం చేసే సేవింగ్స్ చిన్నదా పెద్దదా అని చూడకండి. ముందుగా మీ అడుగును మొదలు పెట్టండి. లక్ష్యం అదే చేరువవుతుంది. గుర్తుంచుకోండి, ముందు
సేవింగ్స్, తర్వాతే ఖర్చులు. ఈ ఒక్క అలవాటు మీ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని క్రమంగా బలపరుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఫినాన్షియల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఇంటి బడ్జెట్ గురువు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.